యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దిక్కులేని అనాథ అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులు వారి ఇంటి శుభకార్యాలలోనూ దైవ కార్యాలలోనూ అన్నదానానికి ప్రాధాన్యతనిస్తూ 600 మంది అభాగ్యుల ఆకలి తీర్చి దైవస్వరూపాలుగా కొనియాడబడుతూ విశేష పుణ్యఫలాలను పొందుతున్నారు. అనాథుల సేవనే అర్ధనారీశ్వరుని సేవగా భావించి దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచేందుకు చేర్యాల నుండి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన టి సుబ్బారావు, లక్ష్మీ దంపతులు శివయ్య సేవలో తరించారు. ముందుగా ఈ శివభక్తులందరూ నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అర్చకులు భక్తికి చిహ్నంగా భక్తులకు బొట్టు పెట్టారు. ఈ సందర్భంగా స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. గోత్రోద్భవస్య యజమానస్య సుబ్బారావు నామదేస్య, లక్ష్మీ నామదేస్య, జయరాం ప్రసాద్ నామదేస్య, అపర్ణా నామ్ని, శ్రీచరణ్ నామదేస్య, సకుటుంబానాం తతః. ఓం సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్యశ్వర్యావృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్షత్రివిధ ఫల పురుషార్థ ఇష్టకామ్యార్థ చింతిత మనోరథ వాంఛితాఫల సిద్ధ్యర్థం దినదిన ప్రవర్ధమాన సిద్ధ్యర్థం శ్రీవన్మః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణాకటాక్షణమిక్షణః ఫల సిద్ధ్యర్థం. కుటుంబమంతా ఘంటానాదాల మధ్య పవిత్ర లింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామిని రమ్యమోహనంగా అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులను అక్షింతలతో దీవించారు. ఆదిభక్త్యమితి ఆనందమంగళ దివ్యమంగళ నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ్ హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమః శివార్పణమస్తు. అనంతరం సేవామూర్తులు హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పిస్తుండగా అర్చకులు దేవతల ఆశీర్వాదం కోసం వేదమంత్రాలు పఠించారు. ఈ క్రమంలో ఆశ్రమ సిబ్బంది ఆలయ నమూనా చిత్రాన్ని చూపించి శివాలయ నిర్మాణ ప్రదేశానికి ఆశ్రమ వ్యాన్ మీద తీసుకువెళ్లి మొత్తము చూపించగా భక్తులు తమ వంతుగా ఇటుకలు అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి టి సుబ్బారావు, లక్ష్మీ దంపతులు వారి మనవరాలు చిరంజీవి శ్రీచరణి పేరున అభాగ్యుల 5 సంవత్సరాల నిత్యాన్నదానానికి సాయమందించి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి కె వెంకటనారాయణ శర్మ, లక్ష్మీ శర్మ దంపతులు అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తులపై శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా మానసికంగా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేసి అసలు మామూలుగా ఇంట్లో 2-3 ఉంటేనే మనకి వాళ్ళని చూసుకోవడం కష్టం అవుతుంది. ఇలాంటి డిసేబుల్ పీపుల్ని, మానసికంగా పరిస్థితి బాగాలేని యొక్క మనుషులను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకుంటూ ఇంచుమించు ఈరోజు ఆశ్రమంలో 600 మంది ఉన్నారు. అంతేపాటు మేము వచ్చేరాకనే మాకు ఈ ఆశ్రమంలో ఉన్న సభ్యులు చూసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది. పుణ్యలింగేశ్వర స్వామివారి యొక్క అభిషేకం జరగడం జరిగింది, హోమం చేసుకున్నాము. అంతేపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆశ్రమంలో సభ్యులందరూ మమ్మల్ని పైన ఉన్న ఈ మానసికంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసే అవకాశం ఇచ్చారు. అందరూ చాలా
నీట్గా ఉన్నారు. ఎవరికి క్లీన్లీనెస్ కానీ టైడీనెస్ కానీ అంతా చాలా చాలా బాగుంది. ఒక విధంగా మానవ సేవ అంటారు. సో దాన్ని ఈ యొక్క ఆశ్రమం వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మనస్ఫూర్తిగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళని చూసుకున్నప్పుడు మనకి చిరాకులు కానీ అలాంటివి మాకు ఇక్కడ ఏం కనపడలేదు. అందులో చాలా ప్రేమగా ఆప్యాయంతో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని కుటుంబ సభ్యుల్లో చూసుకుని, నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చి రికవర్ అయ్యి కొన్ని వందల మంది మళ్ళీ వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళని తెలిసింది. ఇది చాలా మానసికంగా చాలా మాకు మంచి అనుభూతినిచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.